నమస్తే. పవన ముక్తాసనం ఇది చక్కగా పరుండి కుడి కాలు మోకాలు చిప్పను ఛాతీకి ఆనించవలను. రెండు చేతుల వేళ్లను ఒకదాని యందు మరొక దానితో కలిపి వేయిచు మోకాలి చిప్పపై నుంచవలను. శ్వాసను బయటికి తీయచ్చు మోకాలిని అదిమి పట్టుచు వక్షముపై నుంచవలను. మరియు శిరమును లేపుచు మోకాళ్ళతో ముక్కును స్పర్శించవలను. కొంతసేపు అనగా దాదాపు 10 నుండి 30 క్షణముల వరకు శ్వాసను బయటికి నిలిపివేయచ్చు దిగువ స్థితి యందు ఉంచుచు మరల పాదములను చక్కగా నుంచవలను. దీన్ని 2 నుండి 4 సార్ల వరకు చేయవలను. ఇదే విధముగా రెండో పాదంతో చేయవలను. చివరకు 2 కాళ్ళతో కలిపి ఈ అభ్యాసము చేయవలను. ఇదొక చక్రము పూర్తి అయినది. ఈ విధంగా 2, 3, 4 చక్రముల వరకు చేయవచ్చు. 2 కాళ్ళను పట్టుకొని నడుమును వృద్ధు కొనవలను. శరీరమును వెనక ముందుకు ఎడమ వైపులకు కుడివైపుకు తొలగించవచ్చు. లాభాలేంటి? ఈ ఆసనం యథానామ తథా గుణ అను రీతిగా ఉన్నది. పొట్టయందలి వాయు వికారముల కొరకు ఇది చాలా ఉత్తమంగా నుండును. స్త్రీ రోగముకు అత్యార్థవము, కష్టార్థవము మరియు గర్భాశయ సంబంధ వ్యాధుల కొరకు లాభప్రదమై ఉండును. ఆమ్లపిత్తము, గుండె జబ్బులు, కీళ్ళ రోగములు మరియు నడుము రొప్పుల యందు హితకారి అయి ఉండును. పొట్టలో పెరిగిన క్రొవ్వును తగ్గించును. ఒకవేళ నడుము నొప్పి అధికమాను ఉండినచో తలను పైకి లేపి మోకాలచే ముక్కును తాకవలదు. కేవలము కాళ్ళ నన్నచిపట్టి ఛాతీతో స్పర్శించవలను. ఇటు చేయుట వల్ల స్లిప్ డిస్క్, సయాటికా మరియు నడుము నొప్పులలో సరిపడినంత లాభము కలుగును. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్.